రాత్రి పౌర్ణమి. పెరికి స్నేహితులు రాజును షీను ఒక దెయ్యం పట్టిందని పేరున్న జమీందార్ బంగ్లాలోకి తప్పకుండా అడుగు పెడతారు. లోపల డోర్లు మూసుకుపోవడం, పెయింటింగ్ కళ్ళు కదలడం, గజ్జెల శబ్దాలు అన్నీ వారిని వణికిస్తాయి. అసలు కథ ఏం జరిగిందో, ఇద్దరూ కలిసి జమీందార్ బంగ్లాలో ఏమి చేశారో చూద్దామా? పౌర్ణమి వెన్నెల కమ్ముకున్న రాత్రి రామపురం గ్రామం చివర్లోని దూలబడ్డ దారిపై ఇద్దరు పిరికి స్నేహితులు నడుస్తున్నారు. అంతలో పాడుబడిన జమీందార్ బంగ్లా వారి ముందుకొచ్చింది. అది చూసిన వెంటనే ఇద్దరిల్లోనూ గుండెలో గుదురు పెరిగింది. రాజు గొప్పలు చెప్పినా అడుగులు మాత్రం వణుకుతూనే ఉన్నాయి. షీను మాత్రం ఉన్నట్లుండి, ఇది కాదుగా మంచి ప్లేస్, మనం తిరిగేయాలా అనేలా బ్యాక్ స్టెప్పులు వేస్తున్నాడు. అదే సమయానికి బంగ్లా లోపల నుంచి జం తకిటా అంచం తకిటా అని గజ్జెల శబ్దం. ఇద్దరూ గట్టిగా ఫ్రీజ్, కళ్ళంతా ఉప్పేసి ఒకరినొకరు చూసుకున్నారు. అబ్బో, ఇది గాలి శబ్దం కాదురా అని షీను చేతికాలు వణుకుతూ చెప్పగా, రాజు మాత్రం ధైర్యం నటిస్తూ పర్లేదురా, ఆ బాల్ దొరికితే వెళ్దాం అన్నాడు. ఆ మాట చెబుతుండగానే అతని చేతిలోని క్రికెట్ బాల్ గేటు లోపలే పటాకి కరిగి పడిపోయింది. ఇద్దరికి వేరే మార్గం లేక గేటు తోసుకుని అది చేసే క్రీచ్ శబ్దం విని మరింత కంగారుపడి బంగ్లాలోకి అడుగుపెడతారు. లోపల చీకటి, గాలి ఊపిరితిత్తుల్లోకి చల్లదనం పోస్తుంది. సాలెగుళ్ళు ఎక్కడ చూసినా పాత దుమ్ము. వాళ్ళు ఒక్కో అడుగు వేసినప్పుడల్లా కీక్ కీక్ అని చెక్క నేల కీచ్మనిపిస్తుంటుంది. అంతలో వెనుక తలుపు డామ్ అని బిగ్గరగా మూసుకుపోయింది. రాజు అమ్మో ఓహో అంటూ ఒక దెబ్బకు నేలమీదే కూర్చున్నాడు. షీను అతన్ని లేపేలోపే పెయింటింగ్ గోడ మీద నుంచి కళ్ళను తిప్పి వారిని చూస్తూ ఉండటం గమనించాడు. రా, ఏదో నిజంగానే ఉంది ఇక్కడ అని ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని అరవబోతుంటే గజ్జెల శబ్దం పై అంతస్తు నుంచి స్పష్టంగా వినిపిస్తుంది. తక్క జను తక జను. వాళ్ళు మెట్ల దగ్గరికి వచ్చి పైకెదురుగా చూస్తే తెల్ల చీరలో పొడుగు జొత్తుతో ఒక నీడ గాల్లో తేలుతూ మెట్లపైనుంచి కిందకి వస్తోంది. రాజు కాళ్ళు వణికిపోయి తడక అన్నట్టు అక్కడికడే మూర్ఛపోయాడు. షీను కళ్ళు మూసుకుని అదుచికెయ్యబోతుండగా ఆ దెయ్యంలాంటి ఆమెలో నుండి ఒక్కసారిగా చిరాకు భరితమైన గొంతు, అయ్యో చాలు మీరి, ఒక్క స్టెప్ ప్రాక్టీస్ చేసుకుంటుంటే భయపడుతున్నారు, అరుస్తున్నారు, స్వల్ప శాంతి కూడా లేదు అని చెప్తూ తన జుట్టు పక్కకు తొలగించింది. భయంకరమని అనుకున్న ముఖం విసుగుతో నిండిన సాధారణ ఆవిడ ముఖంగా కనిపించింది. రాజు పైకి లేచి, అక్కా మీకు ఏమైంది? లత, ఏమవుతుంది? ఈ తకజ్జను స్టెప్ రాక చేస్తున్నారు, ఇంకోసారి తప్పిందంటో నన్నే భయపెడతారు. షీను రాజు ఇద్దరూ ఒక్కరినొకరు చూసుకొని అయోమయం. అప్పుడు రాజు నెమ్మదిగా, అక్కా, అది తకజ్జను కాదు, మా నాయనమ్మ చెప్పేది తక దీమి తక అంట. లత కన్నులు పెద్దవిగా చేసి, అయ్యా నిజమా అంటూ వెంటనే ప్రయత్నిస్తుంది. తక దీమి తక. వెంటనే ముఖానికి వెలుగు, శరీరమంతా ప్రకాశం, ఆనందంతో నాట్యముద్రలు వేయడం మొదలుపెట్టింది. నాకు వచ్చేసింది వచ్చేసింది అని గాల్లో తేలుతూ తిరుగుతూ నవ్వుతూ నర్తించింది. బంగ్లా తలుపులు ఒకటే ఉరుముతో టక్ తెరుచుకున్నాయి. లత, సరే పిల్లలు, థ్యాంక్స్, ఇప్పుడు నేనొక్కడినే ప్రాక్టీస్ చేసుకుంటా, మీలెల్లండి. అంతే, ఇద్దరి జెట్ స్పీడ్లో బంగ్లా బయటకు పరుగులు. వెన్కాల లత దయ్యం కిటికీలో కనిపిస్తూ చక్కగా భరతనాట్యం చేస్తూ ప్రకాశిస్తుంది. లత, మళ్ళీ ఎప్పుడైనా రండి పిల్లలు. రాజు, సరే అక్క, తప్పకుండా వస్తాం. శ్రీను, ఏంటిరా మళ్ళీ వస్తావా? రాజు,
అలా చెప్పకపోతే మనల్ని కూడా ఇక్కడే ఉంచి డాన్స్ వేయమంటుంది. చేస్తావా? వద్దురా, నాకా జీవితమే వద్దు. రాజు, మరి పరుగు పెట్టులా, ఎక్కడా ఆగకుండా.